మొట్టమొదటి నాకు తెలిసినంతవరకు గుంటూరు కాళీ మస్తాన్ గారి యొక్క లీలలు పత్రికలో వేసింది మన మాస్టర్ గారి. ఇంతవరకు అసలు లీలలు ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని లీలలు ఉన్నాయే, మస్తాన ఇది మొట్టమొదటి పత్రికలో మాస్టర్ గారే వేసినటువంటి గుంటూరు కాళీ మస్తాన్ ఇది. ఆమె అంత సేవ చేసిన వాళ్ళు పిలిచాము. ఈ తర్వాత ఇంకా కార్యక్రమానికి వెళదామమ్మా. అలానే గోపాల్ గారు వెంకటగిరి నుంచి వస్తారు. వారిని చూడండి, పాపం సబ్జెక్ట్ ఏదైనా యోగం చిత్తవృత్తి నిరోధ మాస్టర్ మార్గం అనితర సాధ్యంట. ఆ సబ్జెక్ట్ మీద మనం చెప్పాల్సిందిగా గోపాల్ గారిని వేదిక చప్పట్లు కూడా మేము భోజనం చేసి వచ్చారు. ఏంది నాన్న, వస్తున్న వాళ్ళని వేదికలకి మీరు ఎంకరేజ్ చేయాలి రా బంగారం. చక్కగా వచ్చిన వాళ్ళు చెప్తే మాట వింటుంటాము. ఏదైనా హృదయానికి హత్తుకున్నది అనుకోండి, చప్పట్లు చేయండి, వాళ్ళకి అదే ఆనందం ఎప్పుడైనా. అందుకని దయచేసి ఇది గమనించవలసిగా కోరుతున్నాం. భక్తుల్ని గోపాల్ గారు రావాల్సిగా కోరుతున్నాం. గురు మధ్యే స్థితం విశ్వం గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. మొదట నాకు ఈ దేహాన్ని ఇచ్చినటువంటి మాతా పితరులకు, కులదైవమైన వెంకటేశ్వర స్వామికి, ఆధ్యాత్మిక పరిపూర్ణత నొందినటువంటి ఆచార్య భరద్వాజ మాస్టార్కి, వీళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి ఈ అంశం యోగ చిత్తవృత్తి నిరోధ మాస్టారి మార్గము అనితర సాధ్యము. ఇది కాస్త జటిలమైన అంశమే అయినా ఏదో మూకము కరోతి వాచాలం లాగా ఆ అనుగ్రహంతో చెప్పడమే తప్ప మరేమీ కాదు. ఈ యోగ చిత్తవృత్తి నిరోధ అనేది పతంజలి మహర్షి వ్రాసినటువంటి యోగ సూత్రాల్లో రెండవది. వారు 196 సూత్రాలు వ్రాశారు. వాటిలో రెండవది సూత్రం యోగ చిత్తవృత్తి నిరోధ. సూత్రము అని ఎందుకన్నారంటే ఎంతో గొప్ప అర్థాన్ని 1-2 మాటలలో ఇమిడ్చి చెప్పడాన్ని సూత్రం అంటారు. ఎంతో గొప్ప భావాన్ని, ఎంతో అర్థాన్ని 2-3 పదాల్లో పొందుపరిచి చెప్పడాన్ని సూత్రం అంటారు. అటువంటి సూత్రాలు పతంజలి యోగ సూత్రాలు, నారద భక్తి సూత్రాలు, శాండిల్య భక్తి సూత్రాలు, ఇట్లా కొన్ని బ్రహ్మసూత్రాలు, ఇట్లా సూత్రాలు చెప్పబడ్డాయి. అయితే ఇప్పుడు ఈ పతంజలి యోగ సూత్రాల గురించి మాస్టర్ గారు ఒకసారి ఒక చిన్న ప్రస్తావన చేశారు. అదేమిటంటే సాధనలో ఎంతో పురోగతి చెందినటువంటి వారిలో అనుసరించవలసినటువంటి సూత్రాలు ఇవి అని చెప్పారు. మనలాంటి సామాన్యులకు ఆయన రాసింది ఎప్పుడు యమనియమాలతో, తప్పు అనుష్ఠానాలతో ఉండేటువంటి ఆ మహర్షుల కోసం రాశారు. ఎప్పుడు దాదాపు 2000 సంవత్సరాల కిందట ఇవి రాయడం జరిగింది. అసలు ఈ పతంజలి మహర్షి గారు ఎవరో 2 మాటలు చెప్తాను వినండి. ఆదిశేషుని యొక్క అవతారమే పతంజలి మహర్షి. ఆయన 2000 సంవత్సరముల క్రిందట, ఇప్పుడు మన తమిళనాడులో చిదంబరం అని చెప్తాను చూడండి, అక్కడ శిష్యులకు వ్యాకరణ భాషను చెప్పినట్టుగా చరిత్ర చెప్తున్నది. ఇకపోతే
శంకర భగవత్పాదుల వారి యొక్క గురువైన గోవింద భగవత్పాదుల వారి యొక్క గురువైన గౌడపాదులు వారికి వ్యాకరణ భాష్యం పతంజలి మహర్షి చెప్పారు. ఇవి శాస్త్రాల్లో ఉన్నాయి. అంత గొప్పవారు పతంజలి మహర్షి. అయితే ఈ యోగ చిత్త వృత్తి నిరోధ ఈ సూత్రంలో 4 పదాలు ఉన్నాయండి. యోగము, చిత్తము, వృత్తి, నిరోధము. ఈ 4 పదాల యొక్క అర్థం కొంచెం తెలుసుకుందాం. యోగము అంటే కలయిక. కలయిక అంటే దేంట్లో ఏది కలయిక, దేంట్లో ఏది కలవాలి అంటే మనసు ఆత్మలో కలవడమే యోగము. మనసు ఆత్మలో కలవడం. వాస్తవానికి మనసు యొక్క పుట్టుక స్థానం కూడా ఆత్మే. అది మన శరీరంలో ఎక్కడ ఉంది అంటే రక్తాన్ని పంపు చేసేటువంటి హృదయం కాదు, కుడివైపున ప్రక్కటెముక దగ్గర ఉంటుందంట. దాన్నే ప్రత్యేగాత్మ, అంతరాత్మ అని చెప్తారు. అక్కడి నుంచే పుడుతుంది ఈ మనసు. ఎలా పుడుతుంది మనసు? ఆ హృదయంలో నుంచి ఒక చిన్న రశ్మి బ్రెయిన్లోకి వస్తుందంట. బ్రెయిన్లో ఉండే మనసు ఆ రశ్మి ద్వారా యాక్టివేట్ అయ్యి అప్పుడు అది పనిచేస్తూ ఉంటుందంట. మళ్ళీ నిద్రించినప్పుడు అది కాస్త ఆ రశ్మి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ బ్రెయిన్ నిశ్చలంగా ఉండిపోతుంది అన్నమాట. లయము గాఢ నిద్రలో అది జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు మనం ఆ మనోలయం అనేటువంటిది మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఆ ఆలోచనలు లేని స్థితి గాఢ నిద్రలో మనం పొందుతూనే ఉన్నాం. దానిని మెలకువలో ఆలోచనారహితమైనటువంటి స్థితి ఎలా పొందాలనో చెప్పేదే యోగము. కాబట్టి యోగము అంటే కలయిక, వియోగం అంటే విడిపోవడం, యోగం అంటే కలయిక. ఇకపోతే చిత్తము రెండో పదం. చిత్తము అంటే చాలామంది మనసు అనుకుంటారు. ఈ మనసులో 4 విభాగాలు ఉన్నాయండి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవి ఒకే మనసులో ఉన్నటువంటి వివిధ భాగాలు. ఒక మాటలో చెప్పాలంటే ఒక గదిలో, ఒక ఇంట్లో 4 గదులు ఉన్నాయనుకోండి. ఈ 4 గదులు కలిసి ఒకే మనసు. అట్లనే బుద్ధి, చిత్తము, మనసు, అహంకారము. మన పాత్ర ఏది అంటే ఆయన ధరించిన పాత్ర సద్గురువు పాత్ర. మనం ధరించిన పాత్ర అజ్ఞానబద్ధులమైన జీవుల పాత్ర. ఈ జీవులన్నీ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ, బాధలతో, అశాంతులతో, ఆందోళనతో కొట్టుమిట్టాడుతూ ఆ గురువు గారి దగ్గరికి పోతాయన్నమాట. ఆ గురువు మాకు ఉపశమనం చేస్తారు. ఇది ఈ జగన్నాటకంలో నాకు ఒక పాత్రను కల్పించి అని చెప్పారు. అందుచేత జాగ్రత్త అవస్థ అనుకునేటువంటిది ఇది కూడా వాస్తవానికి ఇది స్వప్నతుల్యమేనో అని హేతుబద్ధంగా మాస్టర్ గారు నిరూపించారు. అయితే ఈ చిత్తవృత్తుల్ని అసలు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి తెలుసుకున్నారు కదా. ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసుకున్నారు కదా. విషయాల నుంచి వస్తున్నాయి. విషయాలు అనేవి చిత్తంలో ఉంటాయి. చిత్తం నుంచే ఆ విషయాలను అనుసరించి ఏ విషయాలైతే మనకు బీజప్రాయంగా ఉంటాయో, సంస్కారప్రాయంగా ఉంటాయో వాటి యొక్క అభివ్యక్త రూపమే ఆలోచనలు. అప్పుడేం చేయాలి? విత్తనాలు ఉంటే మొలకెత్తుతాయండి. అసలు విత్తనాలు వేయించేసామనుకోండి ఇక మొలకెత్తావు. కాబట్టి ఆ విషయాలను విషయరహితం చేయాలి మైండ్ని. దానికి ఈ నలోపాఖ్యానము, అందులో నలుడు గురించి
ప్రజలంతా గొప్పగా చెప్పుకునేవారు. ఆ విషయం ఆ నోట దమయంతికి తెలిసింది. ఆయన గురించిన విషయాలన్నీ సేకరించుకుంటూ ఉన్నది, వింటూ ఉన్నది. అదే రీతిన దమయంతి గురించి అనేక మంది చెప్పుకుంటూ ఉంటే ఆ నోట నలుడికి తెలిసింది. ఆయన వాటిని గురించి విని ఆశ్చర్యపడి ఆమె మీద ఒక ప్రేమ ఏర్పడింది. నలుడి మీద దమయంతికి, దమయంతి మీద నలుడికి ప్రేమ ఏర్పడడం వల్ల అక్కడ ఆ ప్రేమ వల్ల జరిగేది ఏమిటంటే ఇతర ఆలోచనలన్నీ కట్టుబడి ఒకరి మీద ఒకరికి మనసు లగ్నమైంది. వాళ్ళిద్దరి మధ్య సాక్షాత్తు పరమేశ్వరుడు హంసరూపాన్ని ధరించి వాళ్ళిద్దరి మధ్య రాయబారం నడిపాడు. రాయబారం నడిపి వాళ్ళిద్దరిని ఆ వివాహానికి జరిగేటట్టుగా ఒక స్వయంవరంతో ఏర్పాటైందనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, నలుడి యొక్క గుణశీలాలు రూపలావణ్యాలు వినడం వల్ల దమయంతికి ఆయన మీద మనసు లగ్నమైంది. దమయంతి మీద ఉండేటువంటి గుణశీలాలు రూపలావణ్యాలు నలుడికి తెలియడం ఆమె మీద ఈయనకి మనసు లగ్నమైంది. అంటే ఏమిటన్నమాట, శ్రవణంతో. వాళ్ళే ఆ రోజుల్లో ఫోటోలు లేవు, ఆ వీడియో కాల్స్ అవన్నీ ఏమి లేవు కదా, చెప్పుకోవడంతో ఆ భక్తి చేత, అంటే ఆ ప్రేమ చేత వాళ్లకు వేరే ధ్యాస లేకుండా ఒకరి మీద ఒకరికి మనసు లగ్నమై ఉండేది. అంటే ఏమిటన్నమాట, మనసు నిశ్చల స్థాయికి తీసుకురావడానికి ప్రేమ ఒక సాధనం. ఆ ప్రేమను మానవుల మీద కాకుండా దైవం మీదనో గురువు మీదనో పెట్టామనుకోండి, అది భక్తి. అదే భక్తి. ప్రేమకు భక్తికి పెద్ద తేడా లేదు, రెండు ఒకటే. అప్పుడు ఆ భక్తి వల్ల ఏమవుతుంది, నిరంతరము మన యొక్క ఉపాస్య దైవమైన గురువు కానీ దేవుడు కానీ వాళ్ళ మీద మనసు లగ్నం అవుతుంది. ఏ కారణం చేత లేకుండా లగ్నం అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే మన సాధనలో శ్రవణం చేయగా దైవం గురించి కానీ గురువు గురించి కానీ వారి మీద మనసు లగ్నం అవుతుంది. లగ్నమైనప్పుడు మనసులో వచ్చే ఆలోచనలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు సాయి అంతేనా, ఏ అసలు ఇంట్రడక్షన్ మొదలు సరే, పర్వాలేదు. ఇప్పుడు మనస్సు లగ్నం కావడానికి భక్తి ప్రధానం అనుకున్నాం. ఈ భక్తి అభివృద్ధి చేసేటువంటి గ్రంథాలు ముఖ్యంగా రెండు రాశారు మాస్టర్ గారు, సాయి లీలామృతం, గురు చరిత్ర. ఇవి భక్తిని ప్రబోధించే గ్రంథాలు, గురు భక్తిని ప్రబోధించే గ్రంథాలు. ఇకపోతే భక్తిను తత్వ విచారణ రెండు కలిసే కొనసాగాలి అన్నారు మాస్టర్ గారు. ఇంకొక వాక్యం, భక్తి ఉండాలట, తత్వ విచారణ చేయాలట. వార్తాలాభంలో చెప్పిన విషయాన్ని చెప్తున్నారు మాస్టర్ గారు. అయితే తత్వ విచారణ ఎలా చేయాలి అంటే, తత్వ విచారణ ఎలా చేయాలి అంటే, నేనెవరు, ఈ జగత్తు ఏమిటి, నేను ఎందుకు పుట్టాను, నాకు ఒక లక్ష్యం ఉందా, ఉంటే ఏమిటి ఆ లక్ష్యం, ఇలా ఆలోచించుకుంటూ పోవడమే. అసలు పదార్థం అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి, ఇలా అన్వేషిస్తూ పోతూ ఉంటే ఈ అన్వేషణ యొక్క గమ్యం ఎక్కడికి పోతుందంటే చైతన్యం వరకు పోతుంది. దీన్ని తత్వ విచారణ అన్నారు. ఇకపోతే అప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది, కృష్ణ నీవు ఒకప్పుడు భక్తి గురించి చెప్తున్నావు, ఒకప్పుడు జ్ఞానం గురించి చెప్తున్నావు, ఇది మేలా అది మేలా, ఏది నాకు మేలో చెప్పు ముందు. ఆ యోగం ఈ యోగం నానా రకాల యోగాలు చెప్తున్నావు, ఇక నాకు మేలైంది ఏదో చెప్పు అంటే, అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, దేహాభిమానం కలిగినటువంటి వ్యక్తులకు నిర్గుణోపాసన మార్గం చాలా కష్టము, సాధ్యం కాదు అది. అందుకని సగుణోపాసనయే మేలైనది అని చెప్పారు. కాబట్టి మాస్టర్ గారు మనకు సగుణోపాసన గురించి నిర్గుణోపాసన గురించి రెండు విధాలా చెప్పారు. సగుణోపాసన యొక్క భక్తి మార్గంలో గురు చరిత్ర, సాయి లీలామృతం, తక్కిన మహాత్ముల చరిత్రలో, నిర్గుణోపాసనకి ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన విచికలు లాంటి గ్రంథాలు చెప్పారన్నమాట. కాబట్టి అటు భక్తి ఇటు తత్వ విచారణ రెండు ప్యారలల్గా కొనసాగాలి అని చెప్పారు.
అయితే ఇక్కడ అయిపోయిందన్నారు కాబట్టి టైము ఇంకొక నా అంశంలో మాస్టర్ గారి మార్గము అనితర సాధ్యము అంటే అనితర సాధ్యం అంటే ఇతరులకు కూడా సాధ్యము కాదు. మాస్టర్ గారి మార్గం ఇతరులకు సాధ్యము కానంతగా ఎట్లా సాధ్యం కాదు అంటే, మాస్టర్ గారు మాణిక్య ప్రభు చరిత్ర చదివి మన సాధన గురించి ఒక వ్యాసం రాస్తున్నాను, ఇప్పుడే వ్రాస్తున్నాను అని చెప్పి రాస్తూ, నేను చెప్పినట్లు ఇప్పుడే రాస్తున్నా, నేను చెప్పినట్లు మీరు చేయండి. ఇక్కడ చర్చలకు తావు లేదు. మీరు ఒక నెల రోజులు కూర్చోండి ధ్యానంలో. ఏ విధంగా భావించాలి ధ్యానంలో? జగత్తంతా చైతన్యమయం, కేవలం ఇంద్రియాలు మనసు చేత మాత్రమే వైవిధ్యభరితంగా ఈ జగత్తు గోచరిస్తున్నది. వాస్తవానికి అంతా చైతన్యమయమే. ఆ చైతన్యమే నేను, ఆ చైతన్యమే నేను అనేటువంటి భావనలో కూర్చోండి. మీరు కూర్చున్న చోటు అపవిత్రమైన నా తపశ్శక్తి చేత దాన్ని క్షాళనం చేస్తాను. ఎంత అపవిత్రమైన స్థలంలో కూర్చున్నా నా తపశ్శక్తి చేత క్షాళనం చేస్తాను. అందుకనే విశ్వామిత్రుడు ఏం చేశాడో తెలుసు? తపస్సు వామనుడు ఎక్కడ తపస్సు చేశాడో ఆ తపసిద్ధి పొందిన చోటుని, ఆ పవిత్ర స్థలాన్ని తన తపోక్షేత్రంగా ఎంచుకొని అక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేశాడు. అదే సిద్ధాశ్రమం. అదే రీతిన మాస్టర్ గారు విద్యానగర్లో, ఒంగోలులో ఉన్నప్పటికీ ఆయన సర్వగతుడు కదా, సర్వగతుడిని చైతన్యం ఆయన కదా. కానీ మనం ఎక్కడ కూర్చున్నా సరే ఆ కూర్చున్న చోటు అపవిత్రంగా ఉంటే తన తపశక్తి చేత దాన్ని క్షాళనం చేసి మన యొక్క ధ్యానానికి అవసరమైనటువంటి దోహదం జరుగుతుంది. ఎలా? మనకు కావలసిన ఏర్పాట్లు, మన శారీరక అవసరాలు వాటంతట అవే జరిగిపోతాయి. నువ్వు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్క నెల రోజులు కూర్చుంటే ఇప్పుడే, ఈ క్షణమే, ఈ జన్మలోనే నువ్వు ముక్తి పొంది తీరుతావు అని ఎప్పుడో చెప్పారు 45 ఏళ్ల కిందట మాస్టర్ గారు. ఆ యొక్క సాధన ఎంత సులభ సాధ్యమైందో అంత కష్టతరం మనలాంటి వాళ్ళకి. అందుకని ఎవరు చేయటంలే, చేస్తుంటే వాళ్ళ చేతులు ఇచ్చి నమస్కారం పెడుతున్నా. అయితే మాస్టర్ గారి మార్గం అనితర సాధ్యం అంటే ఇంకొక విషయం చెప్తున్నాను. అదేమిటంటే, పూర్వకాలంలో రాజులు కానీ ప్రజలు కానీ ఏదైనా ఒక కోరిక నెరవేర్చుకోవాలంటే, లౌకికమైన కోరికలు కానీ ఆధ్యాత్మికంగా కానీ యజ్ఞాలు చేసేవాళ్ళండి. యజ్ఞాలు చాలా డబ్బు ఖర్చు. ఈ రోజుల్లో అంతంత డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞాలు ఏ గృహస్థు చేయలేరు, ఎవరి వల్ల కాదు. అయితే మాస్టర్ గారు ఒక సులభ సూత్రాన్ని, అట్లాంటి లౌకిక ప్రయోజనాన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందడానికి ఒక సులభమైనటువంటి సూత్రాన్ని మనకు ఏర్పాటు చేశారు. అదేమిటంటే, ఈ ప్రపంచంలో ఎటువంటి సమస్యకైనా, ఏ రకమైన సమస్యకైనా ఏకైక పరిష్కార మార్గం పారాయణ. అది చెప్పారు. ఈ పారాయణే ఆనాడు యజ్ఞయాగాదుల ద్వారా జరిగితే పొందే ప్రయోజనం ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ ప్రయోజనం ఈ పారాయణ ద్వారా మనం పొందవచ్చు. అది పొందిన వాళ్ళు ఉన్నారు, పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ యొక్క ప్రయోజనాన్ని. అందుచేత ఇంత ముక్తి మార్గం సాధించుటకు ఇంతకంటే సులభప్రాయంగా ఎవరు చెప్పి ఉండలేదు, చెప్పబడలేదు, ఇక ముందు చెప్పబోయేది కూడా లేదు. ఇది మీరు గ్రహించి కూర్చుంటారా, కూర్చోకపోతారా, ఇది మీ ఇష్టం, అది మీకే ఇస్తున్న ఛాయిస్. అందుకని ఇట్లాంటి సులభమైన మార్గాలు ఎన్నో చెప్పడం ఏ సంప్రదాయంలో లేదండి. అనితర సాధ్యం అని చెప్పి చక్కగా మనకు వివరించారు మాస్టర్ గారు. ఒకసారి అందరూ కృతజ్ఞతలతో మరి గోపాల్ గారు క్షమించవలసిగా కోరుతున్నాము. ఎందుకంటే సబ్జెక్ట్ వారు చెప్తుంటే చాలా బాగుంది, ఇంకా వినాలని. కానీ కొన్ని ధర్మాలు మనకి కాలానుగుణంగా కాబట్టి హాయిగా వారిని క్షమించవలసిగా కోరుతున్నాము. మీరు ఇంత చక్కటి వివరించారు. కొద్దిగా ఉంటే అమ్మ ఒక్క నిమిషం కూడా వీరు చెప్పిన విషయాన్ని అసలుకే 2ంటికి భుక్త ఆయాసము, ఈ టైంలో నిద్రపోయే సమయము, యోగము, చిత్తము, నిబోధి అనేటప్పటికి మన వాళ్ళకి ఎక్కడికో పోతుంది. కానీ ఎంత మంచి విషయము, జాగ్రత్తగా ఆనందం వచ్చారుగా. అవును, యోగము, చిత్తము అది కూడా అలానే ఉంటుంది, స్వప్నావస్థలో వెళ్ళిపోతుంటుంది బాగా. కానీ జాగ్రత్తగా వింటే అమ్మా, ఇటువంటి ఇంత విషయాన్ని అరటిపండు వచ్చినట్టు ఇంత చక్కగా చెప్పడం ఒక గోపాల్ గారికి సాధ్యమని ఇంత చక్కగా చెప్పారు. ఒక్కసారి మళ్ళీ ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు
నేను చెప్తున్నాను మీకు అదే మాస్టర్ గారు పెట్టిన భిక్షే కరెక్టేనమ్మా. అయితే ఒక చిన్న విషయం, వీరు చెప్పిన విషయం మనం చేస్తే యోగము చెప్పారు, చిత్తవృత్తి నిరోధము, ఆలోచన స్రవంతుల్ని అరికొట్టడమే. అంతే కదా, ఆలోచన స్రవంతిని అరికట్టడమే ముక్తికి మార్గము, జ్ఞానానికి మార్గమని. కానీ మనకు మరి ఎట్లా ఆలోచన వస్తూనే ఉంటాయి, స్రవంతికి వస్తూనే ఉంటుంది. కానీ మాస్టర్ గారి యొక్క అనుగ్రహం ఆశీస్సులు మన మీద ఎంతగా ఉన్నాయంటే, ఒరే మీ వల్ల కాదురా, నేను చెప్పినా మీకు సాధ్యం కావట్లేదు, మీరు కూర్చొని ధ్యానం చేయండి 4 రోజులు అంటే నెల కాదు, మనకి ఎన్ని యుగాలు ఇచ్చినా కూడా చేత కాదని తెలుసు. సమ్మేళన రూపంలో 2 రోజులు హాయిగా వచ్చి వినండి, నేను చెప్పిన గ్రంథాల గురించి వినండి, దాని గురించి ఆలోచించండి. మేము అందరం కూర్చున్నాం, అందరూ వింటున్నాం. ఇప్పుడు ఏమైంది, మన ఆలోచన స్రవంతి అంతా అరకట్టి కట్టి చక్కగా మాస్టర్ గారు చెప్పినటువంటి విషయాలే వింటున్నాం. కాబట్టి ఈ ఆలోచన స్రవంతిని అరికట్టించాడు మన మాస్టర్ గారు, అది అనితర సాధ్యము. కాబట్టి భక్త సమ్మేళనంలో జరిగేటువంటి ఆనాడు పతంజలి యోగ మహర్షి చెప్పినటువంటి దాన్ని ఆచరణపూర్వకంగా మనకు సమ్మేళన రూపంలో ఈ 2 రోజులు కూడా మాస్టర్ గారు లీలలు వింటూ, బోధలు వింటూ, వారు చెప్పిన చోటు అవే వింటూ ఉండేటివి. మిగతా ఆలోచన స్రవంతి మనం అరికట్టలేము, వారే అరికట్టి మనకి నన్ను ఆశ్రయించావురా. ఎందుకంటే మాస్టర్ గారు అన్నారు ఓసారి, సారు ఒకటి ఉన్నదండి, ఉపాయం లేని వాడిని ఊరి నుంచి వెళ్ళగొట్టాలి అంటారు. సార్ నేను ఉపాయం లేని వాడిని కదంటే, అందుకే కదా నా దగ్గర పెట్టుకో, ఎందుకంటే ఊరంతా చెడగొడతావు, లేనిపోయి నా దగ్గర కూర్చున్నావు అనుకో నువ్వు చెడిపోవు, చెడిపోయినా ఎలా కూడా నేను బాగు చేసుకుంటా, కాబట్టి నా దగ్గరే ఉంటురా అన్నాడు అయ్యవారు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా భరించాడు అయ్యవారు. చూడండి మనం పోతే ఎక్కడ ఉంటాం, చివరికి అటువంటిది అనితర సాధ్యము అని మాస్టర్ గారు చెప్పినటువంటిది ఈ ఆలోచన స్రవంతిని అరికట్టడమే యోగ చిత్త నిరోధ అని గోపాల్ గారు ఎంతో చక్కగా మనకు మాస్టర్ గారు అందించిన